హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి పల్లీ చట్నీని ట్రై చేసి చూడండి. తప్పకుండా లైక్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా తయారు చేసుకుని తింటారు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. 1 కప్ పల్లీలను యాడ్ చేసుకోవాలి. మీకు చట్నీ ఎంత కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం 1 కప్ వరకు తీసుకున్నానండి. ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్గానే ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. దోరగా వేగిపోయిన తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేపుకున్న పల్లీల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వేపుకున్న పల్లీల్ని పొట్టు తీసేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. 9 to 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నేను 20 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు. మీరు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే 8 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. పచ్చిమిరపకాయలని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం ఇందాక వేపుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. పల్లీలు పచ్చిమిరపకాయలు పూర్తిగా చల్లారాలండి. చల్లారేంత వరకు బ్లెండ్ చేసుకోకూడదు. ఇవి చల్లారేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందామండి. ఇంతకుముందు పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో తాలింపు వేసుకోవచ్చండి. 5 నుండి 6 వెల్లుల్లి రబ్బల్ని చితక్కొట్టుకొని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నుండి 6 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పల్లీలు చల్లారిపోయిన తరువాత ఒక 5 వెల్లుల్లి రబ్బలని తొక్కలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్క అల్లం యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ పట్టదు, చిన్న ముక్క సరిపోతుంది. రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. టెక్స్చర్ ఈ విధంగా రావాలండి. ఒక బౌల్ని తీసుకొని బ్లెండ్ చేసుకున్న చట్నీని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో సహా యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచిగా చాలా ఈజీగా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని చూడండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.